నటుడు పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఊరట లభించింది. విశాఖ, చిత్తూరు జిల్లాలో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. పోసానిపై ఆదోని పోలీసులు పీటీ వారెంట్ అమలైనందున పిటిషన్ కొట్టివేసింది హైకోర్టు. దీంతో పద్మనాభం, సుళ్లూరుపేట పిఎస్లలో నమోదైన కేసుల్లో విచారణ సోమవారానికి వాయిదా పడింది. నటుడు పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఊరట లభించింది. విశాఖ, చిత్తూరు జిల్లాలో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. పోసానిపై ఆదోని పోలీసుల పీటీ వారెంట్ అమలైనందున పిటిషన్ కొట్టివేసింది హైకోర్టు. దీంతో పద్మనాభం, సుళ్లూరుపేట పిఎస్లలో నమోదైన కేసుల్లో విచారణ సోమవారానికి వాయిదా పడింది. రైట్, ఇక నటుడు పోసాని కృష్ణమురళికి అయితే హైకోర్టులో ఊరట లభించినట్టుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. దేశాల్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పైన గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసులో వరుస కేసులు ఎదుర్కొంటున్న సినీ నటుడు పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఈ రోజు ఊరట లభించింది. ఇప్పటికే వరుస కేసులు, కస్టడీలు, పీటీ వారెంట్లు, జైలు జీవితంతో నలుగుతున్న పోసానికి అటు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ రోజు కొంత ఊరట లభించిందని చెప్పొచ్చు. ఆయన పిటిషన్ పైన విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. పోసాని కృష్ణమురళి పైన అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా 30 ఫిర్యాదులతో 16 కేసులు నమోదైన పరిస్థితి అయితే ఉంది. వీటిలో అన్నమయ్య జిల్లాలో నమోదైన కేసులో పోసానిని హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు గతంలో. ఆ తర్వాత రిమాండ్ పైన రాజంపేట జైల్లో ఉంచారు. అనంతరం నర్సరాపేట పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్ట్ చేసి పీటీ వారెంట్ పైన తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కి పంపడం జరిగింది. అక్కడి నుంచి కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు ఇలాంటి మరో కేసులో పోసాన్ని అరెస్ట్ చేసి పీటీ వారెంట్ పైన హైకోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం దీంతో పాటు పోసాని పైన కర్నూలు జిల్లాలో పోసాన్ని ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోసాని తన పైన నమోదైన కేసులన్నీ కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైతే చేశారు. పోసాని పిటిషన్ పైన విచారణ జరిపిన హైకోర్టు ఆయన పైన విశాఖ, చిత్తూరు జిల్లాలో నమోదైన కేసుల విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసుల్ని ఆదేశించిన పరిస్థితుంది. అదే మిగతా జిల్లాల్లో కేసులు మాత్రం కొనసాగుతున్నాయి. పోసాని పిటిషన్ పైన తదుపరి విచారణ వచ్చే సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది. ఈలోపు పోలీసులు సమర్పించే వివరాల ఆధారంగా హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.